శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి నమః. టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఖ్య మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఆగస్టు 9వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథున రాశిలో కుజుడు, కర్కాటక రాశిలో రవి బుధ గురువులు, సింహరాశిలో కేతువు, కన్యా రాశిలో శుక్రుడు, కుంభరాశిలో రాహు, అదేవిధంగా మేన్ రాశిలో శని. చంద్రుడు మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశిలో సంచారం. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. రాశ్యాధిపతి అయిన రవి వ్యయ స్థానంలో ఉన్నారు. పంచమాధిపతి అష్టమాధిపతి అయిన గురువు వ్యయ స్థానంలో ఉన్నారు. అయితే మంచి అవకాశాలు కొన్ని కలిసి వస్తుంటాయి. రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది చేతికి అందుతుంది. పేరు ప్రఖ్యాత లభిస్తాయి. ఉద్యోగంలో స్థిరత్వం అనేది లభిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. కొన్నాళ్ళు ఉద్యోగం మానేసి వేరేనా వెళ్దామా అని అనుకుంటారు, కానీ అది వెళ్ళే పరిస్థితి కూడా లేకుండా పోతుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి కాస్త చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ట్యాక్సేషన్ సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రైవేట్ సంస్థల పరంగా ప్రైవేట్ ఉద్యోగస్తులకు, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కాలం చక్కగా ఉందని చెప్పచ్చు. ప్రభుత్వ రంగంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలు లేదా సివిల్ సర్వీసెస్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో చక్కగా ప్రిపేర్ అవ్వండి. కాలం కలిసి వస్తుంది. మనోధైర్యంతో మీరు ముందుకు వెళ్ళాలి. ఎవరో ఏదైతే చెప్పారని చెప్పేసి అలా కాకుండా మీ సొంతంగా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో మీకు లాభసాటిగా ఉంటుంది. ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు వ్యయంలో ఉన్నారు. తృతీయ దశమాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు, నీచబడి ఉన్నారు. ఇక్కడ పంచమాధిపతి అష్టమాధిపతి అయిన గురువు వ్యయంలో ఉన్నారు. షష్టమ సప్తమాధిపతి అయిన శని అష్టమంలో ఉన్నారు. అష్టమ శని నడుస్తోంది. అష్టమ శని కూడా కొంతవరకు వీరికి అనుకూలంగా ఉంటుంది. ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం, అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగినది. నూతన వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుంటారు. ప్రస్తుతం ఉన్న కాలపరిమితి ప్రకారం ఎటువంటి వ్యాపారాలు ప్రారంభించకుండా ఉద్యోగం మీద దృష్టి సారించడం అనేది చెప్పదగినది. అదేవిధంగా విద్యార్థులకు కాలం చక్కగా నడుస్తోంది. వైద్యుల వారికి, ఇంజనీరింగ్ సీట్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. దూర ప్రదేశం వెళ్ళాలనుకునే వారికి విదేశీ విద్యకు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో చక్కగా కాలం అనుకూలంగా ఉంది. ₹1 ఖర్చు ఎక్కువ అవుతుంది. అయినా సరే సంతానాన్ని మంచి చదువు చదివించాలి, పైకి తీసుకెళ్ళాలి అన్న ఆలోచనతో ఉంటారు. అదేవిధంగా సంతానం సంబంధించిన ఒక వివాహ సంబంధించిన ఏదైతే సంబంధం ఉందో అది ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చాలా వరకు అనుకూలంగా ఉంది. మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పటికీ ధైర్య సాహసాలతోటి వాళ్ళు తీసుకున్న అడుగు ఏదైతే ఉందో అది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఇటు వృత్తిలోనూ వ్యాపారంలోనూ మీకంటూ స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. ఎవరు ఎన్ని చెప్పినా సరే మన ధోరణి మారకుండా మనం ఇలాగే ఉండాలి అన్న ఆలోచనతో ముందుకెళ్తారు. చక్కటి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. భూ సంబంధించిన వ్యవహారాలు, అదేవిధంగా చిరస్థలాలకు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీరు సానుకూలపడుతుంది. కోర్టు వ్యవహారాలు వీరికి అనుకూలంగా ఉంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులు, అదేవిధంగా లక్ష్మీ తామృతులతోటి దీపారాధన చేయండి. ఎందుకంటే శ్రావణమాసం ప్రారంభంగా అవుతుంది కాబట్టి ఈ శ్రావణమాసం నెలలోనూ ఓం నమో నారాయణ ఒత్తులతోటి, లక్ష్మీ తామృతులతోటి చక్కగా ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం, అదేవిధంగా ఉదయం సాయంత్రం కుబేర కుంకుమ, ఆరవలి కుంకుమ, మొగలుపూ కుంకుమతోటి చక్కగా అమ్మవారిని పూజించండి. ఆ కుంకుమ రోజు నుదురును పెట్టుకోండి. ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు నరదిష్టి అనేది లేకుండా ఉంటుంది. ఏదైనా ఒక పని అవ్వాలంటే అమ్మవారి అనుగ్రహంతో సఫలీకృతం అవుతుంది, ముందుకు వెళ్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆదివారం కానీ శుక్రవారానికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నా పరిజ్ఞాన సంఘటన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాం. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.